ఇన్ని రోజుల నుంచి దేవుడు థమ్ ఫింగర్ని ఓన్లీ వేయడానికి మాత్రమే ఇచ్చాడు అనుకున్నాను. కాదండి, లైక్ కొట్టడానికి కూడా థమ్ ఫింగర్ని ఇచ్చాడు అనమాట. ఎలా ఉంది, అదిరిపోలా? హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు దసరా నవరాత్రుల్లో 5th డే కదా. సో 5th డే అయితే ఈరోజు మా ఇంటి దగ్గర అమ్మవారి గుళ్ళో అనగయిష్ట వ్రతాలు అయితే జరిగినాయి అనమాట. దానికోసమే ఈ శారీ వేర్ చేశాను. బాగుందా ఈ శారీ? నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫోటో పెడతాను లాస్ట్లో ఆర్ ఫస్ట్లో, ఎప్పుడొకప్పుడు పెడతాను. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీలో కూడా ఫొటోస్ అనేవి వస్తుంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేసి ఒకసారి దాంట్లో ఉన్న రీల్స్ని కానీ అండ్ నన్ను ఫాలో చేయండి. చాలా బాగుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు విషయానికి వచ్చేస్తే, ఈరోజు మన వీడియో అమెజాన్ ప్రోడక్ట్స్. సూపర్ అనిపించే అమెజాన్ ప్రోడక్ట్స్ అనమాట. అసలు చాలా బాగా యూజ్ అవుతాయి. జనరల్గా అందరికీ యూజ్ అవుతాయి అనమాట. క్రియేటర్స్కే కాదు, నార్మల్ పీపుల్కే కాదు, అందరికీ యూజ్ అవుతాయి. వీడియోస్, ఫొటోస్ ఇష్టమున్న వాళ్ళందరికీ కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు విషయం అయితే అది. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. దసరా నవరాత్రుల సందర్భంగా మా ఆయన నాకు ఒక చిన్న గిఫ్ట్ లాంటిది అయితే ఇచ్చాడనమాట. సో ఇది అమెజాన్ నుంచి వచ్చింది. ఇగోండి, అమెజాన్ ప్రైమ్ నుంచి అయితే వచ్చింది. మరి ఏమొచ్చింది ఏంటి అనేది చూసేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను, బట్ మీకు చూపించాలని చెప్పి మళ్ళీ ఇలా పెట్టామన్నమాట. ఓపెన్ చేస్తే సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా, మైక్స్ ఉంటే వాయిస్ అనేది మీకు కొంచెం క్లారిటీగా వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్లు అవన్నీ లేకుండా నీట్గా వస్తుంది. కొనాలి అని చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. ఫైనల్గా అయితే కొనేసామన్నమాట. గ్రెనారో కంపెనీ అంట. అంటే నేను ఇది ఎక్కడ చూసానంటే, కొన్ని బ్లాగ్స్లో కొంతమంది ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నారు. చాలా బ్లాగ్స్లో చూసింది ఏంటంటే ఇంత లావుది వాడుతున్నారు మైక్. నాకు ఎందుకో అది చూడడానికి కొంచెం గిల్టీగా అనిపించింది. ప్లస్ అంత పెద్దది ఎందుకులే, బాగోదు. స్లిమ్గా, నైస్గా, బుజ్జిగా బాగుంది కదా. ఇది సన్నగా ఉంది. ప్లస్ వాళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి వాయిస్ క్లారిటీ అదంతా కూడా బాగా మంచిగా వినిపిస్తుంది. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టించాను అనమాట. సో ఓపెన్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం కదా మనం కూడా ఈ మైకులు ఇవి వాడటం. దీంట్లో అసలు మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, రెండు వస్తాయి అన్నమాట మైకులు. కొన్నిట్లో 3 వచ్చేవి ఉంటాయి, కొన్నిట్లో ఒకటే వచ్చేది ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ దీంట్లో అయితే 2 మైకులు వస్తాయి అన్నమాట. ఒకటి నేను, ఇంకొకటి మా ఆయన అంటే షార్ట్స్ అలాంటివి చేసేటప్పుడు బాగా పనికి వస్తుంది అనేసి ఇది తీసుకున్నాము. దీనికి వచ్చేసరికి వారంటీ కార్డ్ కూడా వచ్చింది. ఇంకా మైక్స్ వచ్చాయి. ఇవి మైక్స్, ఇది బుక్. సో మైక్స్ విషయానికి వస్తే, నా ఇయర్ బడ్స్ లాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాము. సో లోపల చూసారు కదా, ఇవి 2 స్పీకర్స్. దీన్ని వచ్చేసరికి రిసీవర్ అంటారనమాట. సో ఇది ఎక్కడ పెట్టాలి, ఈ మైకులు ఎలా ఆన్ చేయాలి అనేది ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. 2 మైకులు కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ రిసీవర్ని ఒప్పో ఫోన్ కానీ, వివో ఫోన్ కానీ, రియల్మీ ఫోన్ కానీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ రిసీవర్ని మన ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఫోన్ ఛార్జింగ్ పాయింట్, దాంట్లో పెట్టి ఈ ఫోన్లో ఓటీజీ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి
ఓటీజీ అని నొక్కితే ఓటీజీ కనెక్షన్ వస్తుంది. ఓటీజీ అనేది ఆన్ చేసుకొని ఆఫ్ చేయడమే, ఇంకా ఎక్కడ కనెక్షన్ ఏమి ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఈ మైక్కి ఈ సైడ్లో చిన్న బటన్ లాగా ఇచ్చాడు కదా, కనిపిస్తుందా? ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మైక్ ఆన్ అయింది. క్లిప్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ క్లిప్ని మన డ్రెస్కి పెట్టుకోవడమే, ఎక్కడ కావాలంటే అక్కడ. ఆఫ్ చేయడానికి కూడా సేమ్ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట. ఓకే, అండ్ దీనికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా మన వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా, వాయిస్ అనేది మనం చిన్నగా మాట్లాడినా పెద్దగా వినిపిస్తుంది, దూరంగా ఉన్నా కూడా దగ్గరగా ఉండి మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది అనమాట. నాయిస్ కూడా రాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ కూడా మీరు గమనిస్తే నార్మల్గా ముందు మాట్లాడినప్పుడు నాయిస్ ఏదైనా ఉంటే బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న తర్వాత నాయిస్ అనేది క్యాన్సిలేషన్ అనేది ఉందన్నమాట ఈ మైక్కి. ఓకే, సో అది ఎలా ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను ఒకటి. ఆ షార్ట్ వీడియోలో చూస్తే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది మీకు. ఓకే, ఇదనమాట మైక్స్ గురించి. అయితే ఈ మైక్స్కి ఒక స్పెషల్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను రిసీవర్ని నా ఫోన్కి గుచ్చాను అనమాట. అంటే షూట్ చేస్తున్న ఫోన్కి గుచ్చాను. అంటే మైక్ నా దగ్గర ఉంది, కానీ నేను మైక్ ఆన్ చేయలేదు, ఓన్లీ రిసీవర్ మాత్రమే పెట్టాను. అందువల్లనే నేను ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా మీకు వినిపించట్లేదన్నమాట. అలా రిసీవర్ ఒకరి దగ్గర ఉండేసి మైక్ ఆన్ చేయకపోతే మాట అనేది ఆగిపోతుంది. ఆన్ చేశాను ఇప్పుడు మైక్. ఇప్పుడు నేను దీని గురించి ఏం చెప్తానంటే, ఎవరైనా కానీ, ఏ క్రియేటర్ అయినా, యూట్యూబ్ క్రియేటర్ అయినా కానీ, బెస్ట్ 5 ప్రోడక్ట్స్ అంటే బెస్ట్ 5 మైక్స్లో కూడా, ఆ 5 మైక్స్లో కూడా ఇది ఒకటి అనమాట. అంటే టాప్ 10లో ఒకటి అంటారు కదా, అలాగే టాప్ 5లో ఇది ఒకటి అనమాట. సో ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నాకు క్లారిటీగా ముందు వాయిస్ ఎలా ఉంది, తర్వాత వాయిస్ ఎలా ఉంది అనేది కూడా మేము చెక్ చేసుకొని ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాం అనమాట. మాకైతే కొంచెం క్లారిటీ తెలిసింది. సో ఇక మీకు తెలిసిందా లేదా అనేది మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట. ఇది అమెజాన్ ప్రోడక్ట్. సో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి. నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సింపుల్గా స్మార్ట్గా ఉంది, మనం హ్యాండ్తో పట్టుకున్న సింపుల్గా ఉంది. ఇంకా మనం షర్ట్స్కి కానీ లేదా డ్రెస్సెస్కి కానీ పెట్టుకున్నా కూడా సింపుల్గా ఉంది. హెవీగా ఇంత పెద్దవి కాకుండా అవన్నీ ఓల్డ్ మోడల్, న్యూ మోడల్స్లో ఇది వస్తుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇదంతా మైక్తోనే మాట్లాడాను కదా, సో ముందు మాట్లాడింది ఎలా ఉంది, ఇప్పుడు మాట్లాడింది ఎలా ఉంది అనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. అప్పుడు మా స్పీకర్స్ అనేవి, మా మైక్స్ అనేవి బాగా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది మాకు. ఓకే, సో ఇదనమాట ఈరోజు వీడియో, సింపుల్ షార్ట్ వీడియో అనమాట. ఇక దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రం షార్ట్ వీడియో వస్తుంది, అది కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ స్పీకర్స్తో పాటు మనకి కేబుల్ అనమాట. ఈ కేబుల్ ఏంటంటే ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఫోన్ ఛార్జెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది అన్నమాట. ఇదేమో అడాప్టర్కి గుచ్చాలి, ఒకటేమో ఈ రిసీవర్కి పెట్టుకోవడానికి, ఒకటేమో మైక్స్కి పెట్టుకోవడానికి. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోన్లో షూట్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది అనుకో, మనం ఆ టైంలో ఇది గుచ్చుంటాం కదా, సో ఇది గుచ్చుంటాము, ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఇది తీసి ఛార్జింగ్ పెట్టుకోకుండా ఇది పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఒక ప్లగ్ అనేది, అదే ఒక పిన్ అనేది, ఇటువైపు ఉంది, దీనికి గుచ్చాలి. అప్పుడు పవర్ బ్యాంక్ నుండి వచ్చే ఛార్జింగ్ మొత్తం ఇలా ఎక్కుతుంటుంది అనమాట. ఓకే, ఇది ఈ పిన్ వల్ల యూజ్ మనకి. ఇంకొకటేమో నార్మల్గా సేమ్ మైక్స్ కూడా ఉంది కదా, మైక్స్ కూడా ఛార్జింగ్ అయిపోతుంటే మనకు తెలుస్తుంటుంది, రెడ్ ఇండికేటర్ వస్తుంది. సో పవర్ బ్యాంక్తో దీనికి గుచ్చుకోవచ్చు, మైక్స్కి కూడా గుచ్చుకోవచ్చు.
అందుకు ఒకటే దానికి 2 ఇచ్చాడు అనమాట. ఎట్ ఏ టైం రెండిటికి ఎక్కడానికి ఛార్జింగ్ పాయింట్ తీసి మళ్ళీ పెట్టకుండా వీడియో చేస్తున్నప్పుడు ఇదంతా. ఓకే, సో వీటితో పాటు మనకి ఇది ఒకటి అయితే వచ్చింది. సో ఇది ఏంటి అనేది మీకు కూడా డౌట్ ఉండొచ్చు కదా. ఇదేంటంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఇప్పుడు రిసీవర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఐఫోన్కి కూడా గుచ్చాలంటే ఈ ఆండ్రాయిడ్ పిన్ పనికిరాదు కదా, అందుకనే ఈ పిన్ అయితే ఇచ్చాడనమాట. దీన్ని మనము రిసీవర్కి గుచ్చి మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఐఫోన్కి. అమెజాన్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ మీకోసం అయితే తెప్పించాను అనమాట, మీకు చూపించాలి అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా తెప్పించాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూడాలి అనుకుంటున్నారా? చూసేయండి. ఏంటి కత్తిలాగా తీసాడు అనుకుంటున్నారా? అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇది వచ్చేసరికి బట్టల స్టాండ్ అనమాట, అంటే లైక్ దీనికి హ్యాంగర్స్ అలా తగిలించుకోవడానికి అనమాట. ఇప్పుడు చూయించినప్పుడు అది చాలా చిన్నది, దాన్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం వచ్చేసరికి 36 ఇంచెస్ అయితే ఉంటుంది, అంటే 12 ఇంచెస్ 3 స్కేల్స్ కలిపితే ఎంత ఉంటుందో అంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా అంతకన్నా పెద్దవి కావాలన్నా కూడా ఉంటే అది మీ ఇష్టం. మాకైతే ఇది సరిపోతుంది అనిపించింది, సో అందుకనైతే ఇది బై చేసాము. ఇది ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేసుకుంటున్నాను నేను, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఈ ర్యాక్లో ఫిక్స్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ ర్యాక్లో ఎప్పటి నుంచో ఈ ప్రోడక్ట్ గురించి కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాం, కానీ బట్ మాకైతే అందరూ బ్యాడ్ రివ్యూస్ పెట్టినట్టే కనిపించింది. ఇంతవరకు గుడ్ రివ్యూస్ పెట్టినట్టు ఏం కనిపించలేదన్నమాట. ఇప్పుడు సడన్గా కనిపించి కొనేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. ఇది మన ర్యాక్లో మనకి గోడకు ముందుకు కావాలా వెనక్కి కావాలా అనేది జస్ట్ అలా పెట్టేసి గట్టిగా తిప్పేస్తే సరిపోతుంది. ఇక దీనికి గమ్ పెట్టాలి లేదా స్టిక్కర్ ఉంటుంది, ఇలాంటివి ఏమీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ మనకు కావాల్సినంత సైజులో చూసుకొని ఆ గోడకి ఈ గోడకి గట్టిగా తిప్పేసి ఫిక్స్ చేయడమే. సో చూసారు కదా గోడకి ఇటువైపు ఎలా ఉంది అండ్ నెక్స్ట్ సైడ్ కూడా ఎలా ఉందనేది చూపిస్తున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, కలర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదనమాట. ఇది ఎలా ఫిక్స్ చేసాము ఏంటి అనేది చూసారు కదా, మా ఆయన చేత అయితే ఫిక్స్ చేయించాను. ఇప్పుడు దీనికి ఏం తగిలిద్దాం, సారీ ఇలా తగిలించుకోవచ్చు లైక్ దిస్. నెక్స్ట్ డ్రెస్సెస్, అలాగే షర్ట్స్ ఇలా తగిలించుకోవచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మనము ఈ గోడ నుంచి ఈ గోడకి అంటే మన సైజుని బట్టి కొనుక్కోవచ్చు అనమాట ఇది. సో మేము ఇది సైజుని బట్టి తీసుకొని ఇలా ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా లాంగ్ వచ్చేవి కూడా ఉంటాయి. సో అవి కనుక మీరు కొనుక్కుంటే ఈ గోడ నుంచి ఆ గోడకి ఫిక్స్ చేసుకొని కటన్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. 24 to 36 ఇంచెస్ సైజ్ అనమాట. ఇది ఇంకా పొడవు వస్తుంది, బట్ మన ర్యాక్ కి ఇది సరిపోతుంది కాబట్టి దీన్ని ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ మనకి ఇది సరిపోయింది కదా, గట్టిగానే స్ట్రాంగ్ గానే ఉంది. చాలా మంది ఇవి కొనుక్కుంటున్నారు కానీ రివ్యూస్ చూడకుండా ఎలా పెడితే అలా కొనేసుకుంటున్నారు అనమాట. తర్వాత పని చేయట్లేదు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు, అది రివ్యూస్ పెడుతున్నారు. అలా కాదు, మీరు రివ్యూస్ చూసుకొని, జెన్యూన్ రివ్యూస్ చాలా ఉంటాయి, ఫేక్ రివ్యూస్ కూడా చాలా ఉంటాయి. దాంట్లో మనము ద బెస్ట్ అంటే ఫేక్ రివ్యూస్ ఎక్కువ ఉన్నాయా జెన్యూన్ రివ్యూస్ ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకొని కొనుక్కోండి. చూడండి, ఇక్కడ నేను చేయి పెట్టి లాగుతున్నా కూడా అది కిందకి రావట్లా. నేను చాలా బలం ఉపయోగిస్తున్నా, మీకు అది ఈ వీడియోలో అర్థమవుతుందో లేదో, చాలా బలం ఉపయోగించినా కూడా అది కిందకి రావట్లా. చాలా బాగా ఫిక్స్ అయ్యింది, కరెక్ట్ ఫిక్స్ అయ్యింది. బట్టలు అంటే మన చెయ్యి బరువు ఇంత పెట్టి లాగితేనే పడింది, బట్టల్ని మోయలేదా ఖచ్చితంగా మోస్తుంది కదా. సో నాకు అదే అనిపించింది, అందుకనే ఇది బై చేసామన్నమాట. ఎందుకు ఏంటి అంటే మనము బీరువాలో పెట్టేటప్పుడు కొన్ని హెవీ డ్రెస్సెస్ ఉంటాయి, అవేంటంటే ఒక ర్యాక్ మొత్తం ఒక 4 జతలు పెట్టగానే నిండిపోతుంది. అలాంటి టైంలో ఇది పనికి వస్తుందని చెప్పి కొనుక్కున్నాను నేనైతే. ఇంకా మీరు కటన్స్ వేసుకోవడానికి కానీ లేదా బట్టలు ఆరేసుకోవడానికి కానీ అలా అన్నిటికీ అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది. ఇవన్నీ నేను కొనేవన్నీ కూడా ఏ హెవీ కాస్ట్ గా అంత బడ్జెట్ పెట్టి మేము కూడా కొనము, బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినప్పుడే కొనుక్కుంటాం అనమాట. సో అలా కొన్న ప్రోడక్టే ఇది కూడా.
డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొనుక్కోండి. నాకైతే కావాలి అనిపించింది, ఎందుకంటే ఇది మన రెంటెడ్ హౌస్. మన హౌస్ మనకి నచ్చినట్టుగా పెట్టుకుంటామంటే ఓనర్స్ ఒప్పుకోరు. కాబట్టి ఇదైతే అంటుకుండేది కూడా ఏం కాదు, గోడలు పాడవుతాయని కూడా ఏం ఉండదు. జస్ట్ అలా ఫిక్స్ చేస్తాం అంతే. మళ్ళీ తర్వాత తీసేసి మళ్ళీ మనం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఫిక్స్ చేసుకుంటాం అక్కడ సౌకర్యం ఉంటే. అలా అనమాట. ఇది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, అదనమాట ఈరోజు వీడియో. ఒకటి మైక్ కొంటాం, రెండోది వచ్చేసరికి అంటే నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మైక్ వాడట్లేదు ఇప్పుడు ప్రెజెంట్. మీకు జస్ట్ చూపించడానికి ప్రోడక్ట్ అయితే చూపించాను. బయట ఉన్నప్పుడు కానీ లేదా షార్ట్స్ చేస్తున్నప్పుడు కానీ అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దగ్గరగా ఉన్నాం కదా, వాయిస్ అనేది క్లారిటీగానే వస్తుంది, అందుకని యూజ్ చేయట్లేదు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ మైక్స్ గురించి అండ్ నెక్స్ట్ రాడ్ గురించి? మీకు యూజ్ అవుతాయి అనిపించింది కదా? అనిపించే ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. షార్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలనేది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ సో అందరూ కూడా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Love you all. Bye-bye.